ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జిఎస్ఐ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం 118 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది 119th క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారతదేశంలో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం మొదటగా అంచనా వేసినది. భారతదేశంలో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం మొదటగా అంచనా వేసినది. ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదట అంచనా వేసినది. జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదట అంచనా వేసినది. ఆన్సర్ ఆప్షన్ 2, వికేఆర్వి రావ్. వికేఆర్వి రావ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 1949లో నియమించబడిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు. జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ 2, మహల్నోబిస్. మహల్నోబిస్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రస్తుతం దేశంలో జాతీయ ఆదాయంను అంచనా వేయు సంస్థ. ప్రస్తుతం దేశంలో జాతీయ ఆదాయంను అంచనా వేయు సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 4, కేంద్ర గణాంక సంస్థ. కేంద్ర గణాంక సంస్థ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర గణాంక సంస్థను స్థాపించిన సంవత్సరం. కేంద్ర గణాంక సంస్థను స్థాపించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2, 1951. 1951. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగంనకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3, విద్యుత్. విద్యుత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలో సేవా రంగానికి చెందిన అంశం. ఈ క్రింది వానిలో సేవా రంగానికి చెందిన అంశం. ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4, బ్యాంకింగ్. బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యధిక భాగం ఈ రంగం నుండి లభిస్తున్నది. ఆన్సర్ ఆప్షన్ 3, తృతీయ రంగం నుండి లభిస్తుంది. తృతీయ రంగం నుండి లభిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించుటకు అనుసరిస్తున్న విధానం. జాతీయ ఆదాయం లెక్కించుటకు అనుసరిస్తున్న విధానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ: ఉత్పత్తి మదింపు, ఆదాయాల మదింపు, వ్యయాల మదింపు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కేంద్ర గణాంక సంస్థను ప్రణాళిక మంత్రిత్వ శాఖలో విలీనం చేసిన సంవత్సరం. ప్రణాళిక మంత్రిత్వ శాఖలో విలీనం చేసిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 4, 1973. 1973. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కేంద్ర గణాంక సంస్థ యొక్క జాతీయ ఆదాయ అంచనాలకు ప్రస్తుత ఆధార సంవత్సరం. ప్రస్తుత ఆధార సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2, 2011. 2012. 2011. 2012. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, తలసరి ఆదాయం కనుగొనాలంటే. తలసరి ఆదాయం కనుగొనాలంటే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 1, జాతీయ ఆదాయంను దేశ జనాభాతో భాగించాలి. జాతీయ ఆదాయంను దేశ జనాభాతో భాగించాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరులచే తయారు చేయబడిన అంతిమ వస్తు సేవల స్థూల విలువ. తయారు చేయబడిన అంతిమ వస్తు సేవల స్థూల విలువ. ఆన్సర్ ఆప్షన్ 1, స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, స్థూల దేశీయోత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది. స్థూల దేశీయోత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రదేశం. ప్రదేశం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తొలగిస్తే లభించేది. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తొలగిస్తే లభించేది. ఆన్సర్ ఆప్షన్ 2, నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మానవ అభివృద్ధి సూచీలను ప్రతి సంవత్సరం ప్రకటించినది. మానవ అభివృద్ధి సూచీలను ప్రతి సంవత్సరం ప్రకటించినది. ఆన్సర్ ఆప్షన్ 2, యుఎన్డిపి. యుఎన్డిపి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మానవ అభివృద్ధి సూచీని మొదటగా రూపొందించింది. మానవ అభివృద్ధి సూచీని మొదటగా
రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహబూబ్ ఉల్ హక్. మహబూబ్ ఉల్ హక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవ అభివృద్ధి సూచి విలువ ఎల్లప్పుడూ? ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4 0 నుంచి 1 మధ్య ఉండును. 0 నుంచి 1 మధ్య ఉండును. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవ అభివృద్ధి నివేదిక 2015లో భారతదేశం యొక్క స్థానం? మానవ అభివృద్ధి నివేదిక 2015లో భారతదేశం యొక్క స్థానం? ఆన్సర్ ఆప్షన్ 1 130. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతీయ ఆదాయ మదింపులో సిఎస్ఓ ప్రాథమిక రంగం యొక్క విలువను అంచనా వేయుటకు అనుసరించు విధానం? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్పత్తి మదింపు. ఉత్పత్తి మదింపు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో మహారత్న హోదా పొందినది? క్రింది వానిలో మహారత్న హోదా పొందినది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. GAIL గైల్, SAIL సెయిల్, ONGC. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2015 నవంబర్ నాటికి నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య? నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 17. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నవరత్న హోదా పొందిన కంపెనీలు స్వయం నిర్ణయాల పరిధి కోట్ల రూపాయలు పెట్టుబడి వరకు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంను రచించిన జాతీయవాది? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంను రచించిన జాతీయవాది? ఆన్సర్ ఆప్షన్ 1 దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో పేదరిక రేఖ కేలరీల కంటే తక్కువ? గ్రామీణ ప్రాంతాలలో పేదరిక రేఖ కేలరీల కంటే తక్కువ? ఆన్సర్ ఆప్షన్ 1 2400 కేలరీల కంటే తక్కువ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లాగ్డావాలా ఫార్ములా దీనికి సంబంధించింది? లాగ్డావాలా ఫార్ములా దీనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 పేదరిక అంచనాకు సంబంధించింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రణాళికా సంఘం 2005లో పేదరికం అంచనా వేయుటకు నియమించిన కమిటీ? ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2 సురేష్ టెండూల్కర్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం గ్రామాలలో పేదవారి సగటు వినియోగ వ్యయం కంటే తక్కువ? ఆన్సర్ ఆప్షన్ 1 781 రూపాయల కంటే తక్కువ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శూన్యం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రాచ్ఛన్న నిరుద్యోగులు ఈ రంగంలో అధికంగా ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవసాయ రంగంలో అధికంగా ఉంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో ద్రవ్యోల్బణంను ఎక్కువగా దీని ఆధారంగా లెక్కిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 టోకు ధరల సూచి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యంను లెక్కించుటకు ఆధారం? ఆన్సర్ ఆప్షన్ 2 వినియోగదారుల ధరల సూచి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచుటకు ద్రవ్యపరమైన చర్యలు చేపట్టునది? ఆన్సర్ ఆప్షన్ 4 రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రాచ్ఛన్న నిరుద్యోగిత అనే భావనను ప్రవేశపెట్టినది? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ రాబిన్సన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో తక్కువ పేదరిక శాతం గల రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 3 గోవా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాపేక్ష పేదరికం కొలుచుటకు ఉపయోగించినది? ఆన్సర్ ఆప్షన్ 1 లారెంజ్ వక్రరేఖ.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన ప్రధాని. గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన ప్రధాని. ఆన్సర్ ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యధిక మానవాభివృద్ధి సాధించిన రాష్ట్రం. అత్యధిక మానవాభివృద్ధి సాధించిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ. కేరళ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో సరిగ్గా లేని జతను గుర్తించుము. క్రింది వానిలో సరిగ్గా లేని జతను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 పెట్టుబడి లాభం. పెట్టుబడి లాభం. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసెస్ని మన ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.